నమస్కారం. ఛత్రపతి సంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా చంపేశారు కదా. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇంకేముంది, దక్కన్ మొత్తం తనదే అని ఫిక్స్ అయిపోయాడు. కానీ కథ అక్కడితో అస్సలు ముగియలేదు. నిజం చెప్పాలంటే అసలు కథ అప్పుడే మొదలైంది. ఒక చక్రవర్తి అహంకారాన్ని, ఒక మహాసామ్రాజ్య ఖజానాను ఖాళీ చేసేసిన ఆ 25 ఏళ్ల సుదీర్ఘ పోరాట గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఔరంగజేబ్ ఏమనుకున్నాడు? మరాఠా ప్రతిఘటనకు ఇక నాయకుడే లేడు, సో సామ్రాజ్యం కూలిపోయినట్టే. భారతదేశం మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్న తన కల నెరవేరడానికి ఇంకెంతో సమయం పట్టదనుకున్నాడు. కాని చరిత్ర రాసుకున్న కథే వేరు. ఆ తర్వాతేం జరిగిందంటే, ఎవరూ ఊహించని విధంగా మొఘలు సామ్రాజ్య పతనానికి అదే నాంది పలికింది. సంభాజీ బలిదానం మరాఠాలను నీరుగార్చలేదు, ఉల్టో వారిలో ఒక కొత్త స్ఫూర్తిని రగిల్చింది. అప్పటిదాకా అదే ఒక రాజ్యాన్ని కాపాడుకునే యుద్ధం, కాని ఇప్పుడు అది వాళ్ల మనుగడ కోసం, స్వరాజ్యం కోసం చేసే మహోద్యమంగా మారింది. ఇక్కడే అసలు విషయం ఉంది. రెండు పక్షాల వ్యూహాల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు ఔరంగజేబ్, అతనిది మామూలు యుద్ధం, కోటలు పట్టుకోవాలి, రాజ్యాలు గెలవాలి. కాని మరోవైపు మరాఠాలు, వాళ్లది వేరే ప్లాన్. వాళ్ల లక్ష్యం యుద్ధం గెలవడం కాదు, మొఘలులు ఓడిపోయేలా చేయడం. వాళ్ల సైన్యాన్ని, ఖజానాన్ని, చివరికి వాళ్ల ధైర్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీయాలి. అదే వాళ్ల అసలు ప్లాన్. సంభాజీ మరణం తర్వాత జరిగినవన్నీ చకచకా జరిగిపోయాయి. మహారాణి యసుబాయి వెంటనే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజారాంను కొత్త ఛత్రపతిగా ప్రకటించింది. నాయకత్వలోపం రాకుండా చూసుకుంది. కాని సరిగ్గా 13 రోజుల్లోనే మొఘల్ సైన్యం రాజధాని రాయ్గఢ్ను చుట్టుముట్టింది. ఇక్కడే యసుబాయి యొక్క గొప్ప త్యాగానికి సిద్ధపడింది. స్వరాజ్యాన్ని కాపాడ్డం కోసం ముందుగా రాజు రాజారాంను సురక్షితంగా కోట దాటించింది. ఆ తర్వాత కోట రక్షణ బాధ్యతను తానే తీసుకుంది. ఏకంగా 8 నెలలపాటు పోరాడింది. కాని చివరికి ఆమె కుమారుడు షాహూ మొఘలులకు బందీలుగా చిక్కారు. సో ఇప్పుడు యుద్ధం ఒక కొత్త దశలోకి వచ్చింది. రాజధాని చేజారిపోయింది, రాణి, యువరాజు బందీలుగా ఉన్నారు. కాని రాజు మాత్రం స్వేచ్ఛగా ఉన్నాడు. అతనితో పాటు మరాఠాల స్వాతంత్ర్య ఆకాంక్ష కూడా బతికే ఉంది. ఇదేదో మామూలు ప్రయాణం అనుకుంటే పొరపాటే. ఛత్రపతి రాజారాం మొఘల సైన్యం వెంటాడుతుంటే వాళ్ల కళ్ళు గప్పి ప్రతాప్గఢ్, విశాల్గఢ్ లాంటి ఎన్నో కోటలు దాటుకుంటూ చివరికి దక్షిణాన ఉన్న తమిళనాడులోని జించీకి చేరుకున్నాడు. ఇది పారిపోవడం కాదు, ఇది ఒక వ్యూహాత్మక అడుగు. ఒక రకంగా చెప్పాలంటే అతను రాజ్యాన్ని తనతో పాటే మోసుకెళ్లాడు. ప్రతిఘటన ఎక్కడనుంచైనా మొదలవ్వొచ్చని నిరూపించాడు. మరి రాజారాం ఎక్కడికి వెళ్లాదు? తమిళనాడులోని జింజీ కోటకు. అది మామూలు కోట కాదు, శత్రువులకు అస్సలు అభేద్యమైనది. అక్కడినుంచే మరాఠా సామ్రాజ్యం మళ్లీ పుంజుకుంది. అది కేవలం ఒక ఆశ్రయం కాదు, అది ఒక కొత్త సైనిక కేంద్రం, ఒక కొత్త రాజధాని. ఔరంగజేబు మీద అస్సలైన యుద్ధం మొదలైందిక్కడినుంచే. సరే, ఇప్పుడు మరాఠాల అసలు బలం గురించే చూద్దాం. వాళ్ల పునరాగమనానికి కారణమైన సైనిక వ్యూహం. ఇది మామూలు సైన్యాలతో చేసే యుద్ధం కాదు, ఇది గెరిల్లా యుద్ధం. మరి ఈ విషయంలో మరాఠాలు మాస్టర్స్. సంతాజీ ఘోర్పాడే, ధనాజీ జాదవ్, ఈ ఇద్దరు సేనాపతులు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. వాళ్ల వ్యూహం సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. ఫస్ట్, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉన్న మొఘల్ సైన్యాల మధ్య కమ్యూనికేషన్ కట్ చేసేశారు. నెక్స్ట్, వాళ్లకు తిండి, ఆయుధాలు అందే దారులన్నింటినీ మూసేశారు. ఆ తర్వాత మెరుపు వేగంతో దాడి చేయడం, మొఘల్ సైన్యం తేరుకునేలోపే మాయమైపోవడం. అంతే. ఈ వ్యూహం ఎంతగా పనిచేసిందంటే మొఘల్ సైన్యంలో విపరీతమైన భయం మొదలైంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఖాసిం ఖాన్ అనే ఒక మొఘల్ జనరల్ సంతాజీ చేతికి చిక్కుతే తన చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని భయపడి యుద్ధం చెయ్యకుండానే కోటలో ఉరివేసుకుని చనిపోయాడు. అంటే చూడండి, మరాఠాలు శత్రువుల మీద ఎంత మానసిక ఒత్తిడి తెచ్చారో. 24 సంవత్సరాలు. అవును, ఔరంగజేబు దెక్కన్ను గెలవటానికి 1 సంవత్సరం చాలు అనుకున్నాడు. కాని మరాఠాలు అతని ఏకంగా 24 సంవత్సరాలు అక్కడే కట్టిపడేశారు. అతని జీవితంలో చివరి 25 ఈ ఒక్క యుద్ధానికే సరిపోయాయి. కథ ఇక్కడితో అయిపోలేదు, మరో పెద్ద మలుపొచ్చింది. మరాఠాలు ఒక నాయకుడిని కోల్పోతే ఒక నాయకురాలు ముందుకొచ్చింది.
1700లో రాజారాం అనారోగ్యంతో చనిపోయాడు. మరాఠా సామ్రాజ్యం మళ్లీ సంక్షోభంలో పడింది. అప్పుడు అతని భార్య మహారాణి తారాబాయ్ కేవలం 4 కొడుకుని ఛత్రపతిగా ప్రకటించి తానే రాజ్యాన్ని నడిపించడానికి ముందుకొచ్చింది. దీన్ని చూసి ఔరంగజేబ్ ఇదే మంచి అవకాశమనుకున్నాడు. కాని అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక్కడ తారాబాయి రాజనీతి చూడాలి. ఆమె ఔరంగజేబు ఎత్తుగడను అతనికే వ్యతిరేకంగా ప్రయోగించింది. ముల్లును ముల్లుతోనే తీసింది. శంభాజీని పట్టుకోడానికి ఔరంగజేబు ఎలాగైతే మరాఠా సర్దార్లకు లంచాలిచ్చాడో అచ్చమలాగే తారాబాయి కూడా మొఘల్ సర్దార్లకే డబ్బు కానుకలిచ్చి వాళ్ల సైన్యాన్ని వాళ్లకే ద్రోహం చేసేలా చేసింది. అంటే శత్రువు ఆయుధాన్నే వాడిమీద ప్రయోగించిందనమాట. సరే, ఇప్పుడు కథను కొంచెం చక్రవర్తి వైపు తిప్పుదాం. దక్కన్ను జయించాలన్న అతని కల చివరికి ఎలా ఒక పీడకలగా మారిందో చూద్దాం. ఈ 25 ఏళ్ల యుద్ధం మొఘల్ సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. వాళ్ల ఖజానా సగానికి సగం ఖాళీ అయిపోయింది. సైన్యం ఏళ్ల తరబడి పోరాడి అలిసిపోయింది. వాళ్లు కష్టపడి గెలిచిన కోటల్ని మరాఠాలు మళ్లీ తిరిగిలాగేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చక్రవర్తి ఔరంగజేబు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇవి ఔరంగజేబ్ తన చివరి రోజుల్లో కొడుకుకి రాసిన మాటలు. నేను ఒంటరిగానే వచ్చాను, అపరిచితుడిలాగే వెళ్ళిపోతున్నాను. ఒక చక్రవర్తిగా నేను ఓడిపోయాను. ఈ విలువైన జీవితం వృధా అయిపోయింది. ఇందులో అతని నిరాశ, ఓటమి ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి. తన జీవితమే వృధా అయిపోయిందని, చక్రవర్తిగా విఫలమయ్యానని స్వయంగా ఒప్పుకున్నాడు. ఒకప్పుడు అంతటి శక్తివంతమైన చక్రవర్తికి ఇంతకంటే విషాదకరమైన ముగింపు ఏముంటుంది? 1705 వచ్చేసరికి 86 ఏళ్ల ఔరంగజేబుకి పూర్తిగా ఓపిక నశించింది. ఇక గుర్రమెక్కే శక్తి కూడా లేక పల్లకీలో తన రాజధాని ఢిల్లీకి తిరుగుప్రయాణమయ్యాడు. కాని ఆ ప్రయాణం ఎప్పటికీ పూర్తికాలేదు. మార్చ్ 3, 1707న అతను మహారాష్ట్ర గడ్డమీదే కన్నుమూశాడు. విచిత్రమేంటంటే ఏ దక్కన్ను అయితే జయించాలని వచ్చాడో అదే దక్కన్ మట్టిలో సమాధి అయ్యాడు. సరే, ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. మనం ఆధారంగా తీసుకున్న ఈ రచనలో ప్రస్తావించిన కొన్ని చారిత్రక వాదనలను కూడా చూద్దాం. ఇవి కొంచెం సున్నితమైన అంశాలు కాబట్టి మనం కేవలం ఆ మూలమేం చెబుతోందో మాత్రమే నిష్పక్షపాతంగా తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం చూడబోయేవి ఈ విశ్లేషణను అందించిన మూలం యొక్క వాదనలనమాట. ఇవి చరిత్రలో జరుగుతున్న చర్చల్లో ఒక భాగం. వాళ్ల కోణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మొదటిది ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం గురించి. సాధారణంగా ప్రచారంలో ఉన్న కథేంటంటే కాశీ నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు శివాజీనే అవమానించేలా తన కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడని. అయితే ఈ మూలమేం వాదిస్తుందంటే ఇది కేవలం హిందూ సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పుట్టించిన కట్టుకథ అని, దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని చెబుతోంది. ఇక రెండవది శంభాజీని మొఘలులకు ఎవరు పట్టించారు అనే విషయంపై. బ్రాహ్మణులే శంభాజీకి ద్రోహం చేశారనే ఒక వాదన ఉంది. కాని ఈ మూలం ప్రకారం ఇది కూడా నిజం కాదట. శంభాజీని పట్టించింది అతని సొంత బంధువులైన షిర్కే కుటుంబమే అని, దీనికి చాలా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని ఈ విశ్లేషణలో పేర్కొన్నారు. సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మరాఠాలు ఎన్నో యుద్ధాల్లో ఓడిపోయారు, ఎన్నో కోటలను కోల్పోయారు, వాళ్ల రాజులు చంపబడ్డారు లేదా తప్పించుకుని పారిపోవాల్సి వచ్చింది. అయినా సరే వాళ్లు ఆ మహాసంగ్రామంలో ఎలా గెలిచారు? ఎందుకంటే వాళ్ల లక్ష్యం కోటలను గెలవడం కాదు, శత్రువు పోరాడాలన్న సంకల్పాన్నే చంపేయడం. ఈ కథరా మనకు చెప్పేది ఒక్కటే. కొన్నిసార్లు గెలవడం అంటే ప్రత్యర్థిని ఓడించడం కాదు, వాళ్లు ఇక పోరాడలేనంతగా వాళ్లను అలసిపోయేలా చేయడమే అసలైన విజయం.